హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రీవియస్ వీడియోస్లో ఇంటర్మీడియట్ సెకండరీ స్టూడెంట్స్ కోసం ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ అనే చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం. అయితే మన ప్రీవియస్ వీడియోస్లో కూలూమ్స్ లా గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అయితే ఈ రోజు వీడియోలో కూలూమ్స్ లా గురించి ఇంకొంచెం డీప్గా మనం కొన్ని అప్లికేషన్స్ మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే స్టూడెంట్స్, నిన్న మనం కూలూమ్స్ లాలో ఎప్సిలాన్ నాట్ అనేది అబ్సల్యూట్ పర్మిటివిటీ అని మనం చెప్పుకున్నాం కదా. సో ఎప్సిలాన్ నాట్ ని బిట్వీన్ టూ చార్జెస్, మీడియం ఎయిర్ కానీ వాక్యూమ్ కానీ ఉన్నప్పుడు మనం వాడతామని తెలుసుకున్నాం కదా. టూ చార్జెస్ మధ్య అస్తమానం మనకి ఎయిర్ వాక్యూమే ఉండవు కదా. మరి అదర్ మీడియంస్ ఉంటే మనం ఎలా చేయాలి, అది ఎలా చేంజ్ అవుతుంది చూద్దాం. వెన్ ఎనీ అదర్ మీడియం ఫీల్డ్ బిట్వీన్ టూ చార్జెస్, సో అప్పుడు ఏం జరుగుతుంది, మనకు ఇక్కడ ఎప్సిలాన్ నాట్కి బదులు మనం ఎప్సిలాన్ వాడతాం. Q1 Q2 అనే టూ చార్జెస్ ఉన్నాయి కదా, వీటి మధ్యలో మనం కాపర్ కానీ వాటర్ కానీ గ్లాస్ కానీ ఫిల్అప్ చేసినప్పుడు సో వాటి యొక్క ఎప్సిలాన్ వాల్యూస్ అనేవి వాడుతూ ఉంటారు. సో ఈ ఎప్సిలాన్ వాల్యూ అనేది ప్రతి మీడియంకి మారిపోతూ ఉంటుంది. సో ఇలా మనం మారుతూ ఉన్నప్పుడు ప్రతి మీడియంకి మనం గుర్తుపెట్టుకోలేం కాబట్టి ఈ ఎప్సిలాన్కి మనకు ఒక స్టాండర్డ్ వాల్యూ ఉంది. ఎప్సిలాన్ నాట్ ఈక్వల్ టు 8.85 ఇంటూ 10⁻⁻12 కూలుమ్ స్క్వేర్ పర్ న్యూటన్ మీటర్ స్క్వేర్. సో యూనిట్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ హియర్. యూనిట్స్ మాత్రం మంచిగా గుర్తుపెట్టుకోండి. సో ఎప్సిలాన్ నాట్ వాల్యూ అనేది స్టాండర్డ్ వాల్యూ అండ్ ఫిక్స్డ్ వాల్యూ. సో మరి మీడియం మారినప్పుడల్లా ఎప్సిలాన్ వాల్యూ మారుతూ ఉంటుంది కదా. ఎప్సిలాన్ నాట్ వేరు, ఎప్సిలాన్ వాల్యూ. సో ఎప్సిలాన్ పర్మిటివిటీ ఆఫ్ మీడియం ఇది మారిపోతూ ఉన్నప్పుడు దీన్ని మనం కన్వర్షన్ చేయాలి కొంచెం. సో ఇలా కన్వర్ట్ చేసినటువంటి ఎప్సిలాన్ వాల్యూని రిలేటివ్ పర్మిటివిటీ అంటారు. ఎప్సిలాన్ ఆర్ ఈక్వల్ టు ఎప్సిలాన్ బై ఎప్సిలాన్ నాట్. ఈ రిలేటివ్ పర్మిటివిటీని మనం కే అనుకుంటాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ కేలో మనం రాసేస్తే సో కే ఈక్వల్ టు ఎప్సిలాన్ బై ఎప్సిలాన్ నాట్. సో ఇక్కడ కే అనేది ఏంటి, డై ఎలక్ట్రిక్ కాన్స్టెంట్. సో మనం దీని గురించి కెపాసిటర్స్ అనే చాప్టర్లో మనం దీని గురించి బాగా చర్చించుకుంటాం. సో బిట్వీన్ టూ చార్జెస్ దర్ ఈస్ ఫీల్డ్ ఎనీ అదర్ మీడియం, ఫోర్స్ వాల్యూ ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం. 1/4πk ఇంటూ ఎప్సిలాన్ నాట్ ఇంటూ Q1 Q2 బై ఆర్ స్క్వేర్. సో కూలూమ్స్ లా వచ్చేసి ఇలా చేంజ్ అవుతుంది. సో మనం కూలూమ్స్ లాని దీన్ని మనం కంపేర్ చేస్తే ఎఫ్, సో ఇక్కడ మనకు F/K, ఇదంతా F రాసేస్తే F/K. సో ఇక్కడ F అనేది ఎయిర్ లేదా వాక్యూమ్లో ఉన్నప్పుడు F ఇలా ఉంటుంది. సో ఎనీ అదర్ మీడియం వచ్చినప్పుడు F డాష్ అవుతుంది. చార్జెస్ మధ్యలో మనం వేరే మీడియం తీసుకొచ్చి పెట్టినట్లయితే ఈ ఫోర్స్ ఏమవుతుంది, K టైమ్స్ డిక్రీజ్ అవుతుంది. సో బై ఉంది కదా, K టైమ్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఈ కూలూమ్స్ లాకి మనం వెక్టార్ ఫామ్ కూడా రాయొచ్చు. F బార్ ఈక్వల్ టు, బికాస్ F ఈజ్ ఫోర్స్ ఈజ్ వెక్టార్ క్వాంటిటీ. సో Q1 Q2 బై మాడ్యులస్ ఆఫ్ R బార్ స్క్వేర్. ఇక్కడ R కూడా వెక్టారేనమ్మా.